అనుకుంటున్నారు. అయితే ఇందాక మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ప్రతి అమ్మాయికి అలాంటి ఒక చిన్న కోరిక ఉంటుంది, ఎందుకు మనమే వెళ్ళాలి, వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఫస్ట్ టైం మీకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు దిస్ ఏంటి పర్టికులర్ పాయింట్ మీకు నచ్చిందా, లేదంటే ఈ ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేయాలి అన్నది అదే థాట్ అంటే ఆడియన్స్? సో సినిమా స్టోరీ వినకముందే సాగర్ సార్ చెప్పారు, ఇలా ఒక స్టోరీ ఉంది అనుకుంటున్నాము, ఒకసారి విను అని చెప్పారు. దాని తర్వాత విన్నానండి. సో సాగర్ సార్ వివ్ బీన్ లైక్ ఫ్రెండ్స్ ఫర్ 4 years now, 3 years now కదా. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండే, ఊరికేనే అన్నారా సినిమా ఇస్తాను, నిజంగానే ఇస్తారా అని. బట్ నిజంగానే ఇంతమంది సినిమా ఇస్తాను. బట్ మీరు చెప్పినట్టు ఆ పాయింట్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే బీయింగ్ ఉమెన్ ఇట్ ఎక్సైటింగ్. సో ఐ థింక్ చాలా ఎక్సైటింగ్. బట్ ఊరికే ఎప్పుడు అమ్మాయి వెళ్ళడం కాదు, అబ్బాయి వేస్తే ఎలా ఉంటది అనేది ఎలా చూపించబోతున్నారు, ఏం అవ్వబోతుంది సినిమాలో అని చాలా ఎక్సైటింగ్. సినిమాలో చాలా ఎక్సైటింగ్ అండి, అంటే ఏం అవుతాయో ఇంట్లో, వెరీ ఎక్సైటింగ్. సో అది ఇప్పుడు మీ రియల్ లైఫ్ లో ఆల్సో ఇలాంటి ఒక లైనప్ లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఇందాక అన్నారు కదా మా మదర్ ఇల్లరికం తెచ్చుకున్నామని, ఇంకో పక్కన తీసుకుంటే మరి మీ అన్నయ్య కూడా ఉన్నారు కదా, ఆయన ఇల్లరికం వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకున్నారు. అంటే ఇది చాయిస్ అండి. ఇప్పుడు ఇది సీరియస్ గా చెప్పాను, జోక్ గా చెప్పాను? చెప్పను. ఓకే, ఆయనకి భయం అని సీరియస్ గా చెప్పేస్తా. లేదంటే ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు అంటే ఎవరిష్టం వాళ్ళది, ఆయన ఇష్టం ఆయనది, నా ఇష్టం నాది. అది లైక్ తెలుగులో ఇప్పుడు ఇది బాబా అవుతుంది. అది మిమ్మల్ని నేను పర్ఫార్మెన్స్ డాన్స్ రీల్స్ లో కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. మీ కెరీర్, ఫిలిం కెరీర్ చూసుకుంటే ఫిలిమ్స్ అని ఒక పక్క పెడితే దాని ద్వారా కూడా యూ గాట్ ఎ బ్యూటిఫుల్ మైలేజ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అన్ని రీల్స్ లో ప్రభు సార్ తోటి డాన్స్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది ఆడియన్స్? సో నాకు యాక్టింగ్ కంటే ముందు డాన్స్ చాలా ఇష్టం అండి. నేను సెయింట్ ఫ్రాన్సిస్ చదువుకున్నప్పుడు ఐ వాజ్ ఎ కల్చరల్ హెడ్. దాని తర్వాత జయసుధా మ్యామ్ నన్ను పిక్ చేసుకున్నారు కాలేజ్ నుంచి. బట్ డాన్స్ ఇస్ ఆల్వేస్ బీన్ మై ఫస్ట్ లవ్. నేను ఎప్పుడు నేర్చుకోలేదండి, చిన్నది భరతనాట్యం మరియు కూచిపూడి అలా నేర్చుకున్నాను. కానీ ప్రభుదేవా సార్ తో నేను డాన్స్ చేయాలి అని ఒక విష్ ఆబ్వియస్లీ ఎవ్రీ డాన్సర్ వుడ్ హ్యావ్ ఇట్, నో. బట్ అది నిజం అవ్వడము, అండ్ ఐ డన్ లైక్ 5 shows విత్ ప్రభుదేవా సార్. అండ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ షో ముందు ఆయన నేర్పిస్తారండి. You just have to be alert. Yeah, you just have to be aware. ఎన్ని నేర్పిస్తారు. సో నాకు అనిపించింది ఇట్ ఇస్ జస్ట్ నాట్ డాన్సింగ్ విత్ సార్, బట్ లెర్నింగ్ ఫ్రమ్ సార్ ఇస్ టూ మెనీ థింగ్స్ అండి. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అంటే నేను చనిపోయే ముందు మై లైఫ్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే దట్ విల్ బి వన్ ఆఫ్ దెమ్, దట్ ఐ డాన్స్డ్ విత్ ప్రభుదేవా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చాలా కాలం తర్వాత కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నారు. ఇది వరకు ఇల్లరికం అనేది ఒక నేపథ్యం ఉండేది. ఉన్న వాళ్ళ ఇంట్లో మా అమ్మాయి మా ఇంట్లో ఉండాలి, మా అబ్బాయిని పంపించారు మా దగ్గరికి. సో ఆ కాన్సెప్ట్ తీసుకుని లేటెస్ట్ జనరేషన్ కి బాగా చేంజెస్ చేశారు ట్రైలర్ చూసిన తర్వాత. సో కాన్సెప్ట్ ఇదిగా చూస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుందా? మీరు అన్నట్టు సార్, నాకు ఫస్ట్ వెళ్ళినొచ్చి కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు కూతురు ఉంది. ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నేను చాలా లవ్ చేశాను మా అమ్మాయిని. సో అందరూ అంటారు ఏమైద్దిరా అని కూతురు పెళ్ళి అయితే అంటే నేను అప్పుడు జోగా చెప్పేవాడిని, ఏమైంది అల్లం తెచ్చుకుంటాము లేకపోతే మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తామని ఉండేది. ఆ టైంలో ఇలా చెప్పగానే ఫస్ట్ నాకు 1 line చెప్పాడు. 1 line చెప్పిన తర్వాత సార్ మీరు అనుకునే 1 line వచ్చేసి నేను సీరియస్గా తీయట్లేదు, నేను చాలా ఫన్నీగా తీస్తా అన్నాడు. టు బి వెరీ ఆనెస్ట్ అండి, స్టార్ మూవీ అయినా కానీ ఈ సినిమా అయినా కానీ నేను నరేషన్ వినలేదు, ఫుల్ నరేషన్ వినలా. నేను కాన్సెప్ట్ వింటాను, తర్వాత వెళ్ళని నాకు మూడ్ చెప్తారు, దెన్ ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ అని వెళ్ళాను. ఎందుకంటే చెప్పడం స్టార్ ఇస్ రిలీజ్, స్టార్ వచ్చేసి నాకు కాన్సెప్ట్ చెప్పి ఐడియా చెప్పిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ జనరల్ ఏమంటామండి డైరెక్టర్ తోటి, నేను చెప్తాను మీకు ఒక టైం వచ్చింది, ఆ టైం మీకు చెప్తామంటాం కదా. నాకు రివర్స్ చెప్పాడు. వెళ్ళి వచ్చేసి సార్ మీకు 48 hours ఉంది టైము, ఈ 48 hours మీరు చెప్పాలి సార్ నేను సినిమా తీయాలా లేదా అన్నాడు. నాకు ఒక సెకండ్ అర్థం కదా, ఈ రోజు నాకు టైం ఇస్తున్నాడు అనుకున్నాను నేను. బట్ ఐ లైక్ ద కాన్ఫిడెన్స్ వెళ్ళాను, బికాస్ గ్యాప్ నాకు కాలేజ్ తీసిన తర్వాత ఒక 5 years గ్యాప్ వచ్చింది.
అయినా కూడా ఆయన కన్విక్షన్ కాన్ఫిడెన్స్ నచ్చి నేను ఓకే చెప్పేశాను. సేమ్ థింగ్ ఈ టైం దిస్ టైం, సార్ ఇంకో ప్రొడక్షన్ చాలా ఇంట్రెస్ట్ పోయింది సినిమా పైన, మీరేమనుకుంటున్నారు? నేను అప్పుడు కొరియాలో ఉన్నా, మేడ్ ఇన్ కొరియా షూటింగ్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. నువ్వు నా 48 hours ఇచ్చావు, నాకు ఇస్తే ఒక 1 week అనే టైం ఇవ్వండి. నేను రిక్వెస్ట్ చేసుకుని వెయిట్ చేసి, ఇట్స్ అ వెరీ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. హీరో వెరీ స్మార్ట్లీ అండి, ఒక జెన్జీకి సెట్ అయింది, అమ్మమ్మలకి సెట్ అయ్యే ఒక కాన్సెప్ట్ లో రాశాడు సినిమాని. ఆ ఒక మెసేజ్ అన్నట్టు ఉంది, కానీ అది మనం ఫేస్ లో రాకుండానే సినిమా అయిపోయిన తర్వాత ఒక అర్థమైపోతుంది మనకి మెసేజ్. లాస్ట్ లో వచ్చేసి బ్యూటిఫుల్ గా సినిమాని ర్యాపప్ చేశాడు. ఒక చెప్పలేం బికాస్ ఇట్స్ టూ మచ్ టు రివీల్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా మెసేజ్ చేశాడు ఇన్ వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ వే. కాస్టింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే విలన్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి కాన్షియస్ గా ఏం చేశామంటే వీళ్ళందరూ రాధికా మేడం, యోగి బాబు సార్, ఎంఎస్ భాస్కర్, ఇలంగ కుమరవేల్, గీతా కైలాసం మ్యామ్, వీళ్ళందరూ ఒక పక్క ఉన్నా కూడా యువన్ శంకర్ రాజా మ్యూజికల్ అండ్ ఇలన్ వచ్చేసి 3 సినిమాస్ చేశారు. ప్యార్ సినిమా కాదల్ వచ్చేసి బ్లాక్ బస్టర్ మ్యూజికల్లీ, స్టార్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్లీ, అండ్ ఇది కూడా మ్యూజిక్ ఈ వాజ్ వెరీ కీన్. సో ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్ విత్ అ వెరీ 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 మైల్డ్ బట్ ఈజీ మెసేజ్. సో పర్టికులర్ గా సీరియల్ మోస్ట్ ఆర్టిస్ట్ రాధిక గారితో ఒప్పించి సినిమా చేయించడం అనేది కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉన్నారు సబ్జెక్ట్ మీద. సో వెంట ఈ పేరుతో చేయడానికి ఎట్లా ఒప్పుకున్నారు, అసలు వాళ్ళకి ఏం నచ్చింది క్యారెక్టర్ పరంగా? సార్ చాలా మంది చెప్తారు చెప్పగానే ఒప్పుకున్నారు అని, బట్ దట్స్ ట్రూ ఇన్ ది సినిమా. ఇలన్ పోయి చెప్పగానే క్యారెక్టర్ కి సినిమాకి రాధిక మ్యామ్ ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేశారు. ఓకే ఎందుకు చెప్పారని మొన్న తమిళ్ టుడే లాంచ్ లో కూడా చెప్పారు, నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది, ఈ జనరేషన్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని. ఒక ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్కరికి మాకు చాయిసే లేదు, హిస్ ఫస్ట్ చాయిస్ ఆర్ ఆల్ ఇన్ ద మూవీ. సో మేడం ఇప్పుడు కూడా లేడీస్ జెంట్స్ నేర్పించడం ఉంటుంది. సో ఇక్కడ కూడా కాన్సెప్ట్ మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ చేశారు. సో అక్కడ ఎన్ని కష్టాలు పెట్టారు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, హ్యాపీ మూడ్ ఉంటుందా? ఫుల్ హ్యాపీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, అసలు నో డౌట్ అబౌట్ ఇట్. అంటే అయినా బాధపడుతున్నా చూసి ఎంటర్టైన్మెంట్. సో దర్ నో డౌట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. అంత நீங்க கொஞ்சம் you went through difficulties కళ్యాణத்துக்கு అப்புறம் అదే ఆయనకు మాత్రమే, మనకు కాదు. So how tough was playing with Shani? How shooting was went, and is there any teasing moments in the shoot? Yes, we become very close friends actually during the shoot. Like from day one, we got along like anything, like childhood friends. We got along, and that chemistry actually worked in the movie. Like, yeah, yes. I can't say that. She is telling me to tell you that she helped me in direction. But she's a fun person, so yeah, we enjoyed shooting together. Any interesting incidents you remember? Say a few. నెక్స్ట్ క్వశ్చన్. పుష్పక అయిన తర్వాత మీకు ఆఫర్ రాలేదా, మీరు తమిళ్లో బిజీ అవ్వడం వల్ల తెలుగు చేయకపోతుంది? లేదండి, అంటే వచ్చాయి, కానీ తమిళ్లో కుటుంబస్థం రావడంతో అక్కడ ఇంకా ఎక్కువ వచ్చాయి. సో కుటుంబస్థం చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి కుటుంబస్థం కూడా పిట్టగడలు చూసి నాకు డైరెక్టర్ దాన్ని తీసుకున్నారు. దాని తర్వాత తమిళ్లో చాలా రావడం జరిగింది. సో తెలుగులో వచ్చినా నాకు అంతగా నచ్చలేదు, కానీ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అండి, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ రియలీ నైస్ మన తెలుగులో చేయడానికి. ఇప్పుడు మీరు చేస్తున్నారా తెలుగులో? లేదండి, ఇప్పుడు ఇంకా ఏం చేయట్లేదు. తమిళ్లోనే 3 సినిమాలు చేస్తున్నాను. సో అదే చాలా టైం పట్టేసింది, బట్ స్టిల్ నేను వింటున్నానండి తెలుగులో కూడా. మీలాగే సేమ్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. శని తమిళ్లో డబ్బింగ్ చెప్తున్నారు కదా, తెలుగులో కూడా చెప్పారా డబ్బింగ్? లేదండి, చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. ఐ రియల్లీ విష్. ఓకే, అంటే ఒక ఓటీటీ రిలీజ్ కదా, లైక్ హౌస్ స్కోప్ టు డబ్ కదా? అవునండి, ఆ టైంలో నేను వేరే పనిలో ఉండే యుఎస్కి వెళ్ళాను కదా రీసెంట్ గా. సో అందుకని సో బేసిక్లీ ఏమవుతుందంటే డబ్బులు చెప్తున్నప్పుడు చాలా ప్యాక్డ్ ఉండే అనమాట, టక్కున రిలీజ్ చేయాలి, మాకు చాలా తక్కువ టైంలో ఉండే. ఆ టైంలో నాకు వేరే పని కావడం వల్ల చెప్పలేకపోయాను.
Okay. But still there is scope to replace the audio as well, kada? అవునా No chance? సాగర్ సార్ నమస్కారం అయిపోయిందండి 10 రోజుల కంటే తక్కువ రిలీజ్ I really wanted her to dub in Telugu as well. నాకు ఆబ్వియస్లీ సార్ అండి జస్ట్ ఆన్సర్ దట్ నెట్ఫ్లిక్స్ ఒక ప్రాసెస్ ఉందండి, ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి 196 కంట్రీస్ రిలీజ్ చేస్తున్నారు అండ్ మోర్ దెన్ ఐ థింక్ 9 లాంగ్వేజెస్ లో డబ్ చేసేసారు వాళ్ళు, పోర్చుగీస్, స్పానిష్ ఇట్లాంటి, ప్లస్ అరౌండ్ 36 లాంగ్వేజెస్ లో సబ్ టైటిల్స్ చేస్తున్నారు. సో ఏమైందంటే ప్రతి కంట్రీ హ్యాస్ అ డిఫరెంట్ లీగల్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ ప్రాసెస్. సో వాళ్ళు కాపీలు పంపించేసి ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు మట్టుకని చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నాము, బట్ వి రియలీ ట్రైడ్. కానీ లైక్ షీ సెడ్ షీ వాస్ బిజీ అండ్ వి కుడెంట్ డూ ఇట్, బట్ వి విష్ షీ డిడ్. Just as she is a Telugu girl, it would have made more sense if she మేము ట్రై చేసాము, వాళ్ళు సామి స్పోక్ టు నెట్ఫ్లిక్స్, కానీ ఒక టైమింగ్ ఇష్యూ అంతే, ఇంకేం లేదు. even. So, as a Telugu audience, as much as I enjoy Pyar Prema Kadal, I loved Star. So, would the box office reception of Star might have become a bigger, get a bigger reception or a bigger hit? Will you still try to act? Would you have still acted in the film if Star was a hit? I was, yes, because this was my childhood dream to become an actor at some point in life. Because my dad, Rajadhani Pandian, is also an actor. So yeah, it was his dream to be a hero, which he couldn't. He became a character artist, but not a hero. So I always wanted to fulfill that dream of him. So it was always there in the back of my mind, and I thought this is the right time to give it a try. And Star is one film which did work at box office but got good reception in OTT release. So how did you feel over that? Yes, he wants to answer that. స్టార్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ వర్క్ రియల్లీ వెల్ అండి తమిళ్లో. ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ 5 కలెక్షన్స్ ఆఫ్ దట్ ఇయర్. తెలుగులో అంత వర్క్ అవ్వలేదు, బికాస్ తెలుగులో వచ్చేసి లైక్ యూ రైట్లీ సెడ్ critically very acclaimed movie, and Tamil box office it was one of the biggest for that hero till date, and biggest for my production also till date, and it's one of the top 5 collections. Yeah, that's why we're working again and many more to come. Ellen, you gave music for your 3 films. How is working with him? How is the discussion? He is my best friend. He is my mentor. He gave me the first ever opportunity. So he's everything to me, and we don't share that that vibe of director and music director. We are more like friends. We speak about so many other things than music. I think that, yeah, sorry. If you don't like any tune, you can say it. Yeah. For example, I haven't said this anywhere. Even if gave me a song. So I wanted to, kind of change it into something else. And I'm not good with music to explain it in a way that, in a better way that he gets it. So what I did is, now the world is full of AI. The song he gave me, I put it in AI and I did something. And they gave some out and I sent it to Yuvan sir. Sir, this is what I'm trying to convey. I don't think not many has this liberty to do this to a legendary music director like him. He's very chilled about it, and he's like, "This is what you want to try it. I'll give you if you remember this famous lyrics are there like, in the piece I was for the line of this thing, this thing you want, take it." He's that chilled out, very chilled out to work with. You can say anything to him. Only thing he'll ask is why. If you are, if you give the justification, he will do it n number of times. Yeah. LNG. Hi. So, in Telugu, we see about this concept which we have in Bommarillo. In the end part, hero goes to the heroine's house and he stays there to impress her dad. So, where you got the inspiration about this story? Do you have any reference point for this story? Bommarillo is my all-time favorite, no doubt. Even Bommarillo Bhaskar sir is my very close friend. He always supports me. But this movie, the writer is Nivedita Povankar. She wrote this movie, so it is her idea. So when she told me this online idea, I really loved it and I asked her to write it.
and then she wrote it in English, and then I adapted it in Tamil. Thank you. సన్నీ హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్నారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏంటి? సో నేను ఎంజాయ్ చేసే సీన్స్ చాలా ఉన్నాయండి, బట్ నేను చూసే సీన్ ఒకటి చెప్పాలి అంటే, ఒక సీన్ రాధికా మ్యామ్ కి ఇంకా ఇలిన్ కి ఒక సీన్ నడుస్తూ ఉంటది అనమాట. ఆ సీన్ లో ఏమవుతుందంటే అదన్నా సో ఏమవుతుందంటే సో రాధికా మ్యామ్ కి ఇలిన్ కి సూపర్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే అది హైలీ ఎంటర్టైనింగ్ సీన్స్ ఉంటాయి. అత్త కదా, సో ఇంటికి వచ్చినప్పుడు అత్తకి ఇంకా ఆయనకి ఏమవుతుంది అనే సీన్స్ ఉంటాయి. దాంట్లో చిన్న రివెంజ్ తీసుకున్నాము, ఈ నిజంగానే పని చేస్తున్నాడా లేకపోతే ఊరికనే చేస్తున్నాడా, వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు నా బిడ్డకి అని మ్యామ్ ఆ జోన్ లో ఉంటారు. రాధికా మ్యామ్ ఉన్నప్పుడు బయట నుంచి ఒక చిన్నగా సింపతి కోసమే కొన్ని చేస్తారనమాట. సో ఇలా మిస్టర్ బీన్ లాగా చాలా చేస్తాడు, చాలా చేస్తాడు. సో ఇవన్నీ కొన్ని మాంటాజెస్ ఉన్నాయండి. ఎలాగైతే రాధికా మ్యామ్ రివెంజ్ తీసుకుంటారు, ఇల్లం రాధికా మ్యామ్ పైన రివెంజ్ తీసుకుంటారు, ఈ బ్యాంటర్ నడుస్తూ ఉంటది. ఇవన్నీ నేను షూట్ అవుతున్నప్పుడు చేశాను, అవి నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. షాని గారు అండి. హాయ్. యాక్చువల్గా తెలుగు అమ్మాయిగా మీరు స్టార్ట్ చేశారు కెరియర్, అంటే తెలుగు అమ్మాయి మీరు తెలుగు అమ్మాయి తెలుగు సినిమాతో స్టార్ట్ చేశారు కెరియర్. అయితే తమిళ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో చెప్పారు 3 మూవీస్ లో చేయబోతున్నాను అని చెప్పి. అంటే చాలా మంది ఈ మధ్య వస్తున్న హైదరాబాద్ అమ్మాయిలు హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాగదుర్గ లేదంటే శ్రీగౌరి, వీళ్ళందరూ ఏంటంటే తమిళ్లో ప్రూవ్ చేసుకుంటే తెలుగులో అవకాశాల గురించి ఎదురు చూస్తున్నా సరే రావట్లేదు. ఎక్కడ మిస్ అవుతుందంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎందుచేత మనకి ఇంకా అది రావట్లేదు తెలుగు అమ్మాయికి అవకాశాలు? యాక్చువల్లీ ఇది చాలా యూనివర్సల్ క్వశ్చన్ అండి, అందరూ అడుగుతారు. కానీ నిజంగా నా దగ్గర ఆన్సర్ లేదండి. అంటే నేను చాలా సింపుల్, నాకు తెలుగులోనే వస్తుంది, తమిళ్లోనే వస్తుంది. ఇప్పుడు మలయాళంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చేయబోతున్నాను. కానీ తమిళ్లో ఒక సినిమా కుటుంబస్థం చేసినప్పుడు అవన్నీ నాకు కట్ అయిపోయాయండి. అంటే నాకు ఇక్కడ ఎందుకు రావట్లేదు, నాకు ఇక్కడ ఎందుకు వస్తున్నా అనే ఆలోచనలు నాకు నిజంగా రావు. బికాస్ ఐమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐమ్ యాక్టింగ్ కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు యాక్ట్. అది తమిళ్ గానీ, మన తెలుగు గానీ, మలయాళం గానీ, ఏ సినిమా గానీ, హిందీ గానీ, ఎనీథింగ్. సో నేను ఆ జోన్లో ఉంటానండి ఎక్కువ. నేను బాధపడను అయ్యో నాకు తెలుగులో రావట్లేదు అని. కానీ రావట్లేదు అని కూడా కాదు, వస్తున్నాయి. కానీ తమిళ్లో ఇప్పుడు 3 సినిమాలు వరుసలు చేయడం వల్ల తెలుగులో ఏం చేయలేదు. బట్ ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ వెరీ గుడ్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు అండి. సో థ్యాంక్ యూ సో మచ్.